ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము. అందరు తీయండి. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము 4వ వాక్యమును చదువుదాం. 44 తీసిన వారు చదవాలని ప్రేమతో మనవి. ఆలకించుము, ఈ దినమున నీ చేతి సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనుకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము. నేను నిన్ను భద్రముగా కాపాడెదనను. అయితే బబులోనుకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచిన ఎడల రావద్దు. దేశమంతటా నీకేమీ అడ్డము లేదు. ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచునో అక్కడికి వెళ్ళుము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖనములో ఉన్న సంగతులను ధ్యానం చేద్దాం. శ్రద్ధగా ఆలకించండి. ఇర్మియా భక్తునితో దేవుడే దర్శించి మాట్లాడుతున్న వైనవాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే అప్పటికే దేవుని ప్రజలు దేవుని మాట వినక బబులోనీయుల ద్వారా అపజయ పాలైపోయారు. హాని కొని తెచ్చుకున్నారు. అయితే ఇర్మియా దేవుని మాట వినినందున, దేవుని మాట లెక్కలోకి తీసుకున్నందున అదే బబులోనీయుల ద్వారా అర్థం చేసుకోండి. దేవుని ప్రజలు దేవుని మాట వినక బబులోనీయులతో అపజయపాలయ్యారు. రెండవదిగా హాని కొని తెచ్చుకున్నారు. అదే బబులోనీయులతో ఇర్మియా కాపుదల పొందుతున్నాడు. భద్రంగా కాపాడుకొనుటకై కాపాడబడుతూ ఉన్నాడు. మీరు మొదటి వచనములో నుంచి చదివితే ఈ మాటలు చక్కగా అర్థం అవుతాయి. ఎందుకంటే అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఎవరంటే ఆయన పేరు నెబూజరదాను. ఈయన ఎవరంటే రాజదేహ సంరక్షక అధిపతి. ఈ అధిపతి కాలములోనే దేవుని ప్రజలకు అవమానం, అపజయం, హాని సంభవించింది. ఎందుకంటే దానికి కూడా కారణము ఉంది.
దేవుని మాటలు దేవుని ప్రజలు వినక. అయితే అదే నెబుజరదాను అన్నటువంటి దేహ సంరక్షక అధిపతి అయినటువంటి బబులోనీయుల ద్వారా ఇర్మియా భద్రతను కాపుదలను పొందుకుంటున్నాడు. అదే వివరిస్తున్నాడు. ఇర్మియా నా మాట ఆలకించు. ఈ దినమున నీ చేతి సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనుకు వచ్చుటకు మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము. నేను నిన్ను భద్రముగా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఇష్టం ఏమిటి అంటే, దేవుడు తన ప్రజలను భద్రముగా కాపాడు దేవుడు, భద్రపరిచే దేవుడు అన్నది జ్ఞాపకం చేస్తూ ఉంది ఈ లేఖన భాగం లేక ఈ సందర్భం. ఎప్పుడు అంటే ఇర్మియాలాగా దేవుని మాట విన్నప్పుడు. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క క్షేమం నీకు, నీ కుటుంబానికి మెండుగా కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, ఏగిలేస్తే 1000 అంటారా? తెల్లవారిన తర్వాత రాత్రి పడుకునేంత వరకు గ్యారెంటీ. ఒకవేళ పండుకున్న తర్వాత మళ్ళీ తెల్లవారేంత వరకు గ్యారెంటీ ఉందా? లేదు. కొన్ని శక్తి సామర్థ్యాలు, బాగా బలము, యవ్వన వయసులో ఉన్నవారు వారైనా ఉండగలరా అంటే క్షేమంగా? అది లేదు. పోనీలే, చిన్నపిల్లలు ఉన్నారు కదా, అభం శుభము తెలియనటువంటి వారు, వారికేమిలే అనుకున్నామా అంటే అది కూడా చిన్న పిల్లల సహితం కూడా సేఫ్టీ లేదు. ఉందా? ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పండుకునేంత వరకు ప్రతిరోజు పుట్టిన చంటి బిడ్డల దగ్గర నుండి కాటికి జాపే, కాళ్ళు జాపే ముసలోళ్ళ వరకు ఎక్కడ చూసినా, ఏ కుటుంబంలో చూసినా క్షేమము కరువై ఉన్నది. ఇది చెప్పక తప్పదు. భద్రత అస్సలు కనిపించట్లా, కాపుదల అస్సలు ఉండట్లా. ఉన్న ఇంట్లోనే భయంకరమైన సంఘటనలు. మీకు తెలుసో లేదో, న్యూస్ చూస్తున్నారో లేదో, లేదా పేపర్ చదువుతున్నారో లేదో, లేదా బయట ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారో లేదో నాకు తెలియదు. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఖచ్చితంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తా ప్రతిరోజు. బాయిలో కప్ప మాదిరి నా ఇంట్లో నేను ఉంటే చాలని నేను అనుకోను, నాకు గడిచిపోతే చాలని నేను అనుకోను.
నాకేదో జరిగిపోతుందిలే, నాకేమి, నా కుటుంబానికి అని అనుకోని నేను ప్రతిదీ చూస్తుంటా, గమనిస్తుంటా, తెలుసుకుంటుంటా, దాని ద్వారా ఏ విధమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తుంటే మనం ఎలాగ ముందుకెళ్ళాలన్నది క్షుణ్ణంగా పసిగడుతూ ఉంటాను. ఒక ఇంట్లో ఉన్నటువంటి కుమార్తెకు సేఫ్టీ లేదు. తండ్రి ద్వారానే, ఎవరో ద్వారా కాదు, పబ్లిక్గా మీడియాలలోకి వచ్చి చెప్తున్నారండి. ఉంటున్న ఇంట్లోనే నేను కొన్ని విషయాలు బహిరంగ చెప్పడానికి నాకు బాధగా ఉంటుంది. అన్నదమ్ములో, అక్క చెల్లెల్లో, ఇక చాలా చాలా ఉన్నాయి. కన్న కొడుకు తండ్రి మీద ఏమండి చంపడానికి, తల్లిదండ్రులు పుట్టించుకున్న కుమార్తెను. ఎక్కడ సేఫ్టీ ఉందండి? ఎక్కడ భద్రత ఉంది? డ్యూటీకి వెళ్తే భద్రత లేదు, పనికి వెళ్తే భద్రత లేదు, ఇంట్లో ఉంటే భద్రత లేదు. ఎక్కడ చూసినా క్షేమం అన్నది కొదవైపోయింది. అవునా కదా అండి? ఈ లోకంలో మీరు బాగా తరచి చూడండి. అయితే లేఖనం సెలవిస్తుంది, నా మాటలు వింటే నేను నీకు భద్రతను ఇచ్చే దేవుడను అని. ఆమేన్, హల్లెలూయా. నా మాట వింటే నీకు, నీ కుటుంబానికి కాపుదలను అనుగ్రహించే దేవుడను. నా మాట వింటే నువ్వు ఇక్కడ ఉన్నా, లేదా పనికి వెళ్ళినా, డ్యూటీకి వెళ్ళినా, చదువులకే వెళ్ళినా, వ్యాపారానికే వెళ్ళినా, లేదా ప్రయాణంలోనే ఉన్నా, లేదా కార్యాలయంలోనే ఉన్నా, ఏ చోట ఎక్కడ ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, పొలంలో ఉన్నా, ఏ చోట ఎక్కడైనా ఉండు, నీకు నేను భద్రతను ఇచ్చే దేవుడను అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీ కుటుంబానికి కాపుదలగా ఉండే దేవుడను అని ఈ పూట దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకుందాం, మనం అంత బాగున్నాంలే, మనకేమి ఇబ్బంది ఏమీ లేదులే, అసలు హ్యాపీగా సాఫీగా కొనసాగిపోతుందిలే అని భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు అనుకోవడానికి లేదు. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో ఎవరికి ఏమి తెలియదు. అయితే ఏమైనా సంభవించని, అవి శ్రమల, కష్టాల, బాధల, సమస్యల, అనారోగ్యమా, అపాయమా, లేదా శత్రువా, అది ఏదైనా అండి, దాని నుండి నీకు భద్రతను, కాపుదలను ఇదిగో మన ప్రభువైన యేసుక్రీస్తు నేనే ఇచ్చేవాడను, నేనే కాపుదలను అనుగ్రహించేవాడనని లేఖనము ద్వారా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎప్పుడు అంటే దేవుని మాట విన్నప్పుడు, అదే చోట, అదే ప్రదేశములో, అదే ప్రజల మధ్య, అదే ప్రాంతములో బబులోనీయుల ద్వారా దేవుని ప్రజలు దేవుని మాట వినక ఓడిపోయారు, అపజయపాలయ్యారు, హాని తెచ్చుకున్నారు. ఆ చోటనే ఇర్మియా దేవుని మాట విని, ఆ స్థలములోనే ఇర్మియా దేవుని మాట విని, ఆ ప్రదేశములోనే, ఆ జనుల మధ్య ఇర్మియా దేవుని మాటలు విని దేవుని కాపుదల పొందుతున్నాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఇర్మియా
నాతో పాటు వస్తావా? నా దగ్గరకు వస్తావా? రా. లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? వెళ్ళక్కడ. ఎక్కడ నీకు తోస్తుంది, ఎక్కడ ఉండాలనుకుంటున్నావు ఉండు అక్కడ. ఏం చేయాలనుకుంటున్నావు ఆ చోట ఉండు. అంటే నువ్వు ఎక్కడ ఏమైనా ఉండు, ఎలాగైనా ఉండు. నా మాట నువ్వు వింటున్నావు గనక ఇర్మియా, నీకు భద్రత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు క్షేమం, నీకు నేనే కాపుదల, నీకు భద్రతనిచ్చే దేవుడు నేనే అని ఇక్కడ దేవుడు స్పష్టంగా ఇర్మియాకు తెలియజేస్తున్నాడు. అదే మాట ఈ పూట దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మాట విని ఇర్మియాలాగా మనము మన కుటుంబాలు భద్రంగా ఆయనలో దాచబడాలని కోరుకుంటున్నాడు. మనము మన కుటుంబాలు క్షేమాన్ని అనుభవించాలని, మనము మన కుటుంబాలు దేవునిలో కాపుదల పొందుతూ ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఇప్పుడైనా ఆయన మాటలు వినడానికి మనం ఆసక్తి చూపుదాం, విందాం, ఆయన మాటలు విందాం. వింటే ఏ శ్రమలు నిన్నేమి చేయలేవు, ఏ కష్టాలు నిన్నేమి చేయలేవు, ఏ అనారోగ్యం నిన్నేమి చేయలేదు, ఏ శత్రువు నిన్ను ఏమీ చెయ్యలేడు. ఎందుకంటే దేవుడే నీకు కాపుదలగా ఉంటాడు గనక, దేవుడే నీకు భద్రత గనుక. ఏమి సంభవించాలన్నా దేవుని దాటి రావాలి. దేవుని దాటి రాగలదా? దేవుని దాటి రాగలదా నీ దగ్గరికి? ఏమి జరగాలన్నా నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుని దాటుకొని రావాలి. నువ్వు దేవుని మాట వింటే. దేవుని మాట వినకమంటే డైరెక్ట్ నీ దగ్గరికి వచ్చేస్తుంది అనుకోండి. ఇక్కడ రెండు విషయాలను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు రెండు విషయాలు ఇక్కడ మీకు తెలియజేస్తున్నాడు దేవుడు, మనందరికి తెలియజేస్తున్నాడు. దేవుని మాట వింటే నీకు ఇర్మియాలాగా క్షేమం, భద్రత కలుగుతుంది. దేవుని మాట వినకపోతే ఆ ప్రజలకు సంభవించిన సంగతులే మనకు సంభవిస్తాయి. అయితే నేను అంటున్నా, మన జీవితాలు నష్టపోకుండా, మన బ్రతుకుల్లో మనము క్షేమంగా దేవునిలో భద్రంగా దాచబడి మనము మన కుటుంబాలు వెళ్ళాలంటే దేవుని మాట ఎప్పటికప్పుడు వింటూ ఆ మాటల ప్రకారంగా బ్రతకగలిగితే దేవుడు తప్పక మనం ఏం చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, ఏ చోట ఉన్నా, ఏ పరిస్థితుల మధ్య ఉన్నా దేవుడు మాత్రం మనకు క్షేమాన్నే కలుగ చేస్తాడు. హల్లెలూయా. సేఫ్టీని అనుగ్రహిస్తాడు. అయితే ఇంకా దేవునిలో మనం ఏ విధముగా మనకు మనం భద్రంగా ప్రభులో ఉండటానికి లేదా భద్రంగా దాచబడటానికి, క్షేమంగా మనము మన కుటుంబాలు ఉండటానికి, ఆయన కాపుదలలో మనము మన కుటుంబాలు ఉండటానికి ఏం చేస్తే ఇంకా దేవుని యొక్క కృప మనల్ని భద్రంగా దాచుతుంది? ఏమి చేస్తే మనము మన కుటుంబాలు క్షేమాన్ని అనుభవిస్తాయి? ఎలాగ ఉంటే మనము మన కుటుంబాలు సేఫ్టీ, మనకు మన కుటుంబాలకు అన్న సత్యాన్ని ఇంకా కొన్ని లేఖనాల ద్వారా మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా వినాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథముల నుంచి చదవండి. పరిశుద్ధ గ్రంథముల నుంచి సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. అంటే దేవుని భద్రత, దేవుని కాపుదల మనకు ఉండాలి అంటే మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి అన్నది ఈ వాక్యం తెలియజేస్తుంది. అర్థమైందండి? దేవుని కాపుదల, దేవుని భద్రత మనకుండాలి అంటే మనం ఏం చేయాలి అంటున్నాడంటే మన హృదయం ఉంది కదా,
ఆ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి, ఆ హృదయాన్ని భద్రపరుచుకోవాలి. ఎందుకంటే అందులో నుండే జీవధారలు బయటికి వస్తాయి గనక. హృదయం ఎందుకు అంత భద్రంగా దాచుకోవాలంటున్నాడు హృదయాన్ని అంటే, ఇంకొకటి కూడా అద్భుతమైనటువంటి ఒక మాట ద్వారా దేవుడు తెలియచేస్తాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము తీయండి, 9వ వాక్యం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన, అందుకు దీన్ని భద్రంగా మనం చూసుకోవాలి, భద్రంగా కాపాడుకోవాలి. ఈ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఈ హృదయం అన్నిటికంటే ఘోరమైనది, మోసకరమైనది, ఘోరమైనది. అందుకు హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. మనం చదివిన ఆ సామెతల గ్రంథంలోనే చదివినాం కదా, పైన మన హృదయాన్ని భద్రం చేసుకోవాలి అన్నాడు. ఆ తర్వాత మన హృదయాన్ని, వాక్యమును గట్టిగా పట్టుకోవాలి అన్నాడు. ఎందుకంటే ఇది చాలా ఘోరమైన వ్యాధి గలది, మోసకరమైనది హృదయం. అందుకు ఈ హృదయం భద్రంగా ఉందనుకోండి, దేవుడు మనల్ని భద్రంగా దాచుకుంటాడు. హల్లెలూయా. ఈ హృదయాన్ని నువ్వు ఎటు పడితే అటు విడిచిపెట్టి కాపాడుకోకుండా, భద్రపరచుకోకుండా వెళ్ళావనుకో, నడిచావనుకో, ఏమైపోయిద్దంటే ఇది నిన్ను మోసం చేస్తుంది. హృదయం నిన్ను, నీ మనిషిని ఎంతటిని కూడా మోసం చేస్తుందండి. అందుకనే హృదయాన్ని భద్రపరచుకోవాలి. ఈ మోసకరమైన హృదయాన్ని, ఘోరమైనటువంటి హృదయాన్ని భద్రం చేసుకోవాలి అంటే అది ఒక దేవుడైనటువంటి యేసుక్రీస్తుకే సాధ్యం. ఆయన ద్వారానే మనం భద్రం చేసుకోగలం, ఆయన ద్వారానే కాపాడుకోగలం, ఆయన ద్వారానే శుద్ధి చేసుకోగలం, ఆయన ద్వారానే సేఫ్టీగా ఉంచుకోగలం. మనకు మన వల్ల కాదు. మనకు మన వల్ల కాదు. హృదయము, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా డేంజరస్. ఎందుకంటే ఇక్కడ నుండే మంచి వస్తే మంచి, చెడు వస్తే ఏమండి, ఇది ఒక దేవుడు ఒక్కడే గ్రహిస్తే కలిగేది, మనుషులు ఎవరు గ్రహించలేరని రాయబడింది కదండి. మనుషులు ఎవరు గ్రహింపలేరు, దేవుడు ఒక్కడే గ్రహింపగలిగినటువంటి వాడా. అందుకని ఎప్పటికప్పుడు ఆ దేవదేవుని దగ్గరికి సమీపిస్తూ ఏం చేయాలంటే దీన్ని భద్రం చేసుకుంటూ ఉండాలి, కాపాడుకుంటూ ఉండాలి, ఆయన రక్తంతో కడుగుకుంటూ ఉండాలి, శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఈ హృదయం భద్రం చేసుకోకపోతే ఆ హృదయం ఏం చేస్తుందంటే మనిషిని దేవుని మాట విననీయకుండా చేస్తుంది, మోసగిస్తుంది. నువ్వు వినాలనుకుంటావు, దేవుని మాట ఇక మీదటి నుంచి నేను వినాలా, దేవుడు చెప్పింది చెయ్యాలా, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావాలా, ప్రతి ఒక్క సంఘక్రమాల్లో పాల్గొనాలా, దేవుడు ఏం చెప్తే అది నేను వినాల్సిందే అని నువ్వు అనుకుంటావు. కానీ కొన్నిసార్లు ఆ దిశలో వెళ్ళలేవు. కారణం ఏంటో తెలుసా? ముందు హృదయాన్ని భద్రం చేసుకోకపోవటమే కారణం. నువ్వు అనుకుంటావు హృదయం ఏమో నిన్ను మోసం చేస్తుంది, నువ్వు మంచి అనుకుంటావు,
నువ్వు దేవుని దగ్గర రావాలనుకుంటావు, నువ్వు దేవుని వాక్యాన్ని వినాలనుకుంటావు, విన్న వాక్యాన్ని భద్రం చేసుకోవాలనుకుంటావు, దేవుళ్ళో బాగా ఉండాలనుకుంటావు. కానీ ఈ హృదయం ఏం చేస్తుందంటే నిన్ను మోసం చేస్తుంది. అందుకనే ఇది భద్రంగా కాపాడుకోవాలంటే దేవుడే దీన్ని కాపాడాలి. దేవుని చేతనే మనం కాపాడుకోవాలి, దేవుని చేతనే మనం కాపాడుకోవాలి. మనకు మనం కాపాడుకోనటం అన్నది సత్యం. ఎందుకంటే చాలా డేంజరస్, అది మోసకరమైనది, ఏమంటా అండి, ఘోరమైనది, మనుషులు ఎవరు గ్రహించలేనిది. ఆ హృదయము ఎంత భయంకరమైనదన్న సత్యాన్ని మార్కు భక్తుడు కూడా తెలియజేస్తున్నాడు. 7వ అధ్యాయం మార్కు సువార్త 21వ వచనంలో ఒకసారి చదవండి. హృదయం ఇంకా మనకు బాగా అర్థం కావటానికి ఎంత డేంజరస్ అన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. 7వ అధ్యాయం 21వ వచనం, లోపల నుండి అనగా హృదయములో నుండి, మనుషుల హృదయములో నుండి ఏమొస్తాయంట? మనిషిని పాడు చేసేవి, ఇవి మోసగించేవి, పాడు చేసేవే. దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇవన్నీ హృదయముల నుండి వస్తాయి. అందుకనే దేవుడు హృదయాన్ని భద్రం చేసుకో అన్నాడు. నీ హృదయం భద్రం చేసుకున్నావనుకో, వీటన్నిటిలో నుండి కాపాడుకున్నావు అనుకో, దేవుడు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను భద్రంగా దాచుకుంటాడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, ఇవన్నీ హృదయములో నుండి వచ్చినవి. అంటే ఇంత భయంకరమైనటువంటిది హృదయం. ఇప్పుడు నీ హృదయము లేదా నీ మనస్సు నీ గుండెల్లో ఉన్నది నీ పక్కన కూర్చున్న వాళ్ళకి ఏమైనా తెలుసా? లేకుంటే నాకేమైనా తెలుస్తుందా? లేకపోని నువ్వు కట్టుకున్న నీ భర్తకో భార్యకో తెలుస్తుందా? లేదా కన్న పిల్లలకో తల్లిదండ్రులకో తెలుస్తుందా? ఎవరికి తెలియదు. కానీ ఈ హృదయాన్ని కూడా చూస్తున్న దేవుడు నజరేయుడైన యేసు. ఈ హృదయాన్ని కూడా పరిశీలిస్తున్నవాడు, పరిశోధిస్తున్నవాడు, ఈ హృదయాన్ని కూడా చూచుచున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకు ఆయన వాటన్నిటిని కంట్రోల్ చేస్తాడు. ఆయన మాట విని ఆయన దగ్గరికి వచ్చి, దేవా ఇదిగో నా దురాలోచనలు ఇవే, దేవా ఈ నా చెడు తలంపులు ఇవే, దేవా ఇవి నా కృత్రిమములు ఇవే, దేవా ఈ లోభములు ఇవే, దేవా నా ఈ అతిక్రమాలు, దేవా ఇదిగో ఈ వ్యభిచారపు తలంపు, దేవా ఇదిగో ఈ దొంగతనం చేసే మనస్సు తలంపు, దేవా అని అక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి. అవన్నీ ఇందులో నుంచి వస్తాయి గనక మనం ఆయన దగ్గరికి వచ్చి, ఇదిగో ఇదిగో ప్రభువా ఈ హృదయాన్ని నీకు అప్పగిస్తున్నా, భద్రంగా కాపాడయ్యా, శుద్ధి చేయనైనా, నేను నా కుటుంబం క్షేమంగా నీ కౌగిలో భద్రపరచబడినట్లుగా, నీతో దాచబడినట్లుగా, నీలో క్షేమాన్ని అనుభవించున్నట్లుగా ఈ హృదయాన్ని నేను భద్రంగా కాపాడుకోవాలి నైనా, అది నీ ద్వారానే సాధ్యం అని ఎవరైతే ఈ హృదయాన్ని ఎప్పటికెప్పుడు భద్రం చేసుకుంటారో వారిని దేవుడు భద్రపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలు దేవుని మాట వినక ఈ తలంపులన్నీ ఉన్నాయేమో, హృదయంలో నుంచి వచ్చాయేమో, అందుకు వాళ్ళు అక్కడ ఓటమి చెందారు. దేవుని ప్రజలు అవమాన పాలయ్యారు, అపజయ పాలయ్యారు, హాని కొని తెచ్చుకున్నారు. కానీ ఇర్మియా దేవుని మాట విన్నాడు. ఒకవేళ అలాంటివే ఉన్నా కూడా దేవునికి అప్పగించినాడు, తన హృదయాన్ని భద్రంగా కాపాడుకున్నాడు.
అందుకు దేవుడు అంటున్నాడు, ఇర్మియా నేను నిన్ను భద్రముగా కాపాడుతాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట నీవు కూడా నీ పరిస్థితి ఎలాగ ఉన్నదో, నీ స్థితిగతులు ఎలాగ ఉన్నవో అవి నాకైనా తెలియకపోవచ్చు, లేదా నీ పక్కింటి వారికైనా, నీ ఇంట్లో ఉన్న వారికైనా, నీ కట్టుకున్న వారికైనా, నీకు నాన్న వారికైనా తెలియకపోవచ్చేమో, కానీ అన్ని తెలిసిన ఆయన, అన్ని చూచుచున్న ఆయన, బహుబాటంగా ఎరిగినటువంటి ఆయన ఉన్నాడు. ఆయనకు చెప్పుకో, ఆయనకు ఆశ్రయించు, ఆయనతో మాట్లాడి నా పరిస్థితి ఇది ప్రభు అంటే దానిలో నుండి తీసివేసి భద్రంగా కాపాడుతాడు నీ హృదయాన్ని. నీవు హృదయాన్ని దేవుని ద్వారా భద్రంగా కాపాడుకున్నావు అనుకో, ఆటోమేటిక్గా. ఎందుకంటే బైబిల్లో రాయబడి హృదయం చెడినదైతే మనిషి అంతా అంతే. హృదయమే కదా, హృదయములో నుండి అనగా గుండెలో నుండి రక్తము మన ప్రతి అవయవానికి ప్రసారం అవుతుంది. అవునా? తెలుసా విషయం? ఏ పార్టులోనైనా కానీ రక్తం ప్రసరణ కాకపోతే ఆ పార్ట్ పనిచేయదు. అవునా? కానీ గుండెలోనే సరఫరా కాకపోతే మనిషి పనికిరాడిక, మనిషే పనిచేయడంతే. బ్రెయిన్ స్ట్రోక్ అంట, హార్ట్ స్ట్రోక్, పారాలిసిస్ స్ట్రోక్ అంట, లేదంటే సన్ స్ట్రోక్ అంట, ఏవేవో అంటుంటారు కదా, ఏవేవో వస్తుంటాయి కదా. అవన్నీ అయినా ఊపిరితో బ్రతకచ్చేమో, కానీ హార్ట్ స్ట్రోక్ వస్తాయి. ఎందుకని? అక్కడి నుంచే ప్రతి అవయవములోనికి మనము రక్తము ప్రసారం అవుతుంది. అందుకనే హృదయం లేదా ఈ గుండె చాలా చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. దీన్ని మనం చాలా భద్రంగా కాపాడుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ అవి ఏవైతే మార్కు సువార్త 7:21 చదవబడినటువంటి ఏవైతే మన హృదయంలో ఉన్నాయో ఆ హృదయంలో నుండి వెళ్ళిపోయి బాగా శుద్ధిగా ఉండాలంటే దేవుడే కారకుడు. లేదు, మనం బాగా ఇప్పటికే అంత క్షేమంగా ఉన్నాం, ఇక మీదట ఏమాత్రం అలాంటివి మనలోనికి జొరబడకుండా ఉండాలంటే దేవుని సన్నిధి, దేవుడే కారణం. దీన్ని కాపాడుకోవాలి. హృదయం కాపాడుకుంటే, భద్రంగా కాపాడుకుంటే వారిని దేవుడు భద్రంగా కాపాడుతాడు. హల్లెలూయా. హృదయాన్ని భద్రంగా కాపాడుకోకపోతే దేవుడు వారిని కాపాడలేడు. అవునా కాదా? పైపిచ్చు నష్టం కొని తెచ్చుకుంటాం, నష్టం కొని తెచ్చుకుంటాం. ఏమండి, ఈ చెడు తలంపులే ఉన్నాయనుకో, వ్యభిచారపు తలంపులే ఉన్నాయనుకో, కృత్రిమం, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, లేదా ఏవేవో అక్కడ రాసినవి అన్నీ ఉన్నాయనుకో, అవన్నీ ఎక్కడికి దారి తీస్తాయి? ఎక్కడికి దారి తీస్తాయండి? మన నాశనానికే కదా, మన నాశనానికే కదా అండి. మరి మనల్ని నాశనం అయిపోతే నష్టం కలిగితే ఇంకేముందండి? కాబట్టి ఇది కలుగకుండా ఉండటానికే దేవుడు హృదయాన్ని భద్రం చేసుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిలో మనం క్షేమాన్ని అనుభవించాలి. దేవుని యొక్క కాపుదల